సార్ రామచంద్ర నాయక్ గారు ఎట్లా ఉన్నాయి సార్ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ ఈ సభను తీసుకుంది. దాదాపుగా 10 లక్షల మందిని గ్యాదర్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే వరంగల్ సభ మనం చూసాం, దాన్ని తలమించే సభగా ఇది ఉంటుందని చెప్పాను. కానీ ముఖ్యంగా ఈ సభ నిర్వహించడానికి ఏమన్నా ప్రధానమైనటువంటి కారణాలు? ఎందుకంటే చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది కాబట్టి వాళ్ళ బలమెంతో నిరూపించుకోవడం కోసం, అసలు మనం ఇంకా ప్రజలు ఉన్నామా లేమా అని తెలుసుకోవడం కోసం ఈ సభను ఏర్పాటు చేశారని మాట్లాడతాం. దీన్ని ఏ విధంగా చేస్తారు? ఇప్పుడు 25 సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఇలా కుటుంబ సభ్యులందరూ కూడా ఒక పండుగ జరుపుకుంటున్న సందర్భం ఇది. ఒక ప్రాంతీయ పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకొని అనేక పార్టీలు తెరమరుగైన సందర్భాన్ని మనం చూస్తున్నాం. కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పాడు, ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో స్థాపించబడ్డ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే 25 సంవత్సరాలు ఈ రాష్ట్రం నిలదొక్కుని ఉన్నది. 14 సంవత్సరాలు పోరాటం చేసి మొత్తం ఢిల్లీ యొక్క మెడలు వంచి తెలంగాణను సాధించి వలస పాలనకు విముక్తి కలిగించి 10 సంవత్సరాల పాటు సబ్బండ వర్గాల ప్రజల సంక్షేమాన్ని ఇలా భారతదేశంలోనే అగ్రభాగం నిలబెట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అనేక కల్లిపల్లి మాటలకు నమ్మి ఇంతకంటే ఎక్కువ వస్తుందనే ఒక భ్రమపడి ఈ రాష్ట్ర ప్రజలు ఒక చక్కటి పరిపాలన పోగొట్టుకున్నామని చెప్పి ఇలా మేము చెప్పడం కాదు, ఇలా ప్రజలే ఇలా సాంఘిక సోషల్ మీడియాలో కావచ్చు, టీవీలలో కావచ్చు, పత్రికల్లో కావచ్చు పొరపాటు చేసినాం. మళ్ళీ కేసీఆర్ వస్తేనే తెలంగాణకు చక్కగా పరిపాలన అందిస్తుందని చెప్పేసి ప్రజలు భావిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ పగడి కలలు కంటా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని ఏదైతే అంటున్నారో ఆ కాంగ్రెస్ పార్టీ తెరమరుగు అవుతుంది త్వరలో. ఇంకా 3 సంవత్సరాల్లో తిరిగి వచ్చేది మా నాయకుడు కేసీఆర్ అని సామాన్య ప్రజల నుంచి కూడా పండు ముసలి దాని వరకు కూడా కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు. సో మీరు అప్పుడు చేసినటువంటి వాగ్దానాలు ఏవి నెరవేర్చలేదని మీకున్నటువంటి అహంకారపూరిత ద్వారా పోగొట్టాలనే ఉద్దేశంతో ఒకసారి అవకాశం కాంగ్రెస్ కి ఇచ్చారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు మీరు అదే అహంకారంతో రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని మాట్లాడుతున్నారు. సో ప్రజలు ఏ విధంగా నమ్మాలంటారు? ఇప్పుడు ప్రజలు వాళ్ళ అనుభవంలోకి వచ్చింది. ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూశారు, బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చూశారు. ఇవాళ కేసీఆర్ గారు అడగని పనులు, కళ్యాణ లక్ష్మి మేనిఫెస్టోలో పెట్టింది కాదు, రైతు బంధు మేనిఫెస్టోలో పెట్టింది కాదు, రైతు బీమా మేనిఫెస్టోలో పెట్టింది కాదు, కేసీఆర్ కిట్టు కావచ్చు, అన్ని పథకాలు కూడా మేనిఫెస్టోలో పెట్టకుండానే ప్రజలకు ఏం అవసరమో అవే చేసిండు. కానీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారెంటీలు ఏ ఒక్క గ్యారెంటీ నెరవేర్చలేదని సాక్షాత్ ప్రజలే చెప్తా ఉన్నారు, మేము చెప్పడం కాదు. ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన 10,000 రూపాయలే వచ్చే పరిస్థితులు లేవు. ఇలా కళ్యాణ లక్ష్మి వచ్చే పరిస్థితి లేదు. ఇలా రైతు బీమా ఇలా చనిపోయిన కుటుంబానికి రావట్లేదు. రైతు బంధు ఇవాళ 3 ఎకరాల లోపు వరకు వచ్చి ఆగిపోయినాయి. అంటే స్పష్టంగా ప్రజలకు ఏమర్థమైందంటే కేసీఆర్ గారి పరిపాలనకు రేవంత్ రెడ్డి పరిపాలనకు ఇవాళ ఆకాశానికి భూమికి అంత తేడా ఉన్నది. కాబట్టి పొరపాటు జరిగింది. మేము తిరిగి కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటాం. కేసీఆర్ గారు ఏం చెప్తారో విందాం. మేము 10 లక్షలు అనుకుంటున్నాం, కానీ ఎంతమంది వస్తున్నారో ఊహకందని పరిస్థితులు ప్రజలు వస్తా ఉన్నారు. లగచర విషయంలో మీరు కీలక పాత్ర పోషించారు. సో మరి ఏంటి నిజంగా మరి ఈ సభ ఇంత అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తా ఉన్నారు, దీని ఏ విధంగా చూస్తారు? ఈరోజు చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఏ రోజు కూడా కనివిరి ఎరగని రీతిలో ఏ రాజకీయ పార్టీకి రానంత ఈ రోజు జనం ఇక్కడికి రావడం జరుగుతుంది. తెలంగాణ నలుమూలల నుంచి కూడా లక్షలాది మంది ప్రజలు ఈ రోజు టీఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్ గా ఆవిర్భవించిందో 25 సంవత్సరాల వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ సభ, వరంగల్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలందరూ రావడం జరుగుతుంది. మరి ఈ సభకు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులే కాదు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఎందుకు రావడం జరుగుతుందంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో తెలంగాణ సంక్షేమం కోసం, తెలంగాణ ప్రజలకు ఎప్పుడైతే ఇబ్బంది అవుతుందో మరి ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఆయన ఉన్నటువంటి మన మంత్రి పదవిని రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం టీఆర్ఎస్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మీరు ఏదైతే అడిగారో లగచర్ల ఇష్యూ ఏదైతే ఉందో అది అక్కడ లగచర్లలో ఉన్నటువంటి గిరిజనుల భూములను అక్కడ తొండలు కూడా తిరగని భూములు ఉన్నాయి, ఇవి వ్యవసాయానికి పనికిరావు, మేము గవర్నమెంట్ ఫార్మా కంపెనీ కోసం తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఎక్కడ కంపెనీ అయినా ఏ ల్యాండ్స్ అయినా ఎంత గవర్నమెంట్ అయినా కూడా
రైతుల నుంచి భూములు తీసుకోవాలంటే ఒక పద్ధతి ఉంటుంది. మరి భయప్రాంతులకు గురి చేసి మన ఏదైతే గిరిజన తాండాలోకి పోలీస్ జులుంని వాడుకొని వాళ్ళ యొక్క భూములు లాక్కోవాలని చూస్తే గిరిజన బిడ్డలు ఎవరైతే తిరగబడ్డారో ఆ తిరగబడ్డది గిరిజన బిడ్డలు కాదు, టీఆర్ఎస్ రౌడీలు తిరగబడ్డారు. రౌడీలు పెట్టించి అక్కడ కేటీఆర్ ఒక నాటకం ఆడించాడని చెప్పేసి తప్పకుండా వాళ్ళు అదే అంటారు బ్రదర్. అంతకన్నా ఎక్కువ ఏమంటారు? వాస్తవానికి గిరిజన బిడ్డలే తిరగబడ్డారు. ఇకనైనా కొంచెమన్నా సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే మనము ఇక్కడ రాజకీయంగా మాట్లాడడం లేదు. హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని ఏదైతే ఉంటుందో వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ సభ్యులు కూడా ఇక్కడికి ఎవరైతే వచ్చారో వాళ్ళ రిపోర్ట్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. పోలీసులు వీళ్ళని దౌర్జన్యంగా భూమి లాక్కునే పరిస్థితులు ఉన్నాయి, హ్యూమన్ రైట్స్ కి భంగం కలిగించే విధంగా ఉన్నాయని రిపోర్ట్స్ కూడా వాళ్ళు సుమోటో కేసుగా కూడా స్వీకరించడం జరిగింది. మొన్న చూసుకున్నట్టయితే ఆ లగచర్ల గిరిజన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అండగా ఉన్నందుకు ఈ యొక్క మీటింగ్ కి వాళ్ళు ₹1,00,000 విరాళంగా మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇంకొకటి చూసుకున్నట్టయితే బ్రదర్, మీరు బీఆర్ఎస్ పార్టీ ఇది అది అని అనడం కాదు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే యూత్ గ్యారంటీ ఇచ్చారు, యూత్ కి ఇవి చేస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగ వృత్తి ఇస్తాం, మీకు స్కూటీలు ఇస్తాం, పీజీ పాస్ అయితే ఇన్ని ఇస్తాం అని ఏదైతే చెప్పారో అది ఎక్కడా కనబడట్లేదు. రైతులకు ఏ విధంగా అయితే మోసం చేశారు, విద్యార్థులకు మోసం చేశారు, యువకులకు మోసం చేశారు, నిరుద్యోగులకు మోసం చేశారు, మహిళలకు మోసం చేశారు. అరే మీ గ్యారంటీ ఒకటే ఒక గ్యారంటీ, మేము చెప్పినవి ఏవి కూడా ఇంప్లిమెంట్ కాదనేదే మీరు ఇచ్చినటువంటి గ్యారంటీ అని తెలంగాణ సమాజానికి అర్థమైంది. తప్పకుండా మిమ్మల్ని ఎండగట్టే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి. ఈ యొక్క తెలంగాణకు కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అని మేమందరం మీతోనే ఉంటాం సార్, మీరే మాకు దేవుడు, మీరే మాకు శ్రీరాములు, మీతోనే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక రక్షణ అని మద్దతు తెలపడానికి ఆయనను ఆయన కోసము 1000 కళ్ళతో వేచుకొని ఈ రోజు అందరూ కూడా తెలంగాణ నలుమూలల నుంచి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ వరంగల్ కి రావడం జరుగుతుంది. తప్పకుండా ఈ సభ సక్సెస్ అవుతుంది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఘన విజయంతో అధికారంలోకి రావడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.